హై ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. ఈ వీడియోలో ఒక యాక్సెస్ ప్రాబ్లం చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ జ్యూస్ సెల్లర్ వాస్ సర్వింగ్ హిస్ కస్టమర్ యూజింగ్ గ్లాసెస్. ద ఇన్నర్ డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ గ్లాస్ వాస్ 5 centimeters, but the bottom of the glass had a hemispherical raised portion which reduced the capacity of the glass. If the height of a glass was 10 centimeters, find the apparent capacity of the glass and its actual capacity. Use pi is equals to 3.14. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే, ఒక జ్యూస్ అమ్మే అతను తను ఒక గ్లాస్లో జ్యూస్ వేసి ఇస్తున్నారంట. సో జ్యూస్ అనేది డయామీటర్, మన గ్లాస్ ఒక జ్యూస్ యొక్క గ్లాసు, ఆ గ్లాస్ డయామీటర్ అనేది 5 సెంటీమీటర్స్, హైట్ వచ్చేసి 10 సెంటీమీటర్స్. కాకపోతే ఆ గ్లాస్ అనేది ఎలా ఉందంటే మనకి పైనుంచి చూస్తే సిలిండ్రికల్ షేపే కనిపిస్తుంది, కానీ లోన వైపు కింద పోర్షన్లో హెమిస్ఫెరికల్ షేప్ ఉంది, అంటే పై వైపు రేజ్ అయ్యి ఉంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి టోటల్గా బయటికి మనకు కనిపించే వాల్యూమ్ ఎంత ఉందో నింపేటప్పుడు అంత వాల్యూమ్ ఉండదు, ఎందుకంటే కింద నుంచి మనకి కొంత పోర్షన్ పైకి వచ్చింది. మీరు బాగా గమనిస్తే మనకి అమృతాంజన్ బోటల్లో లేదంటే మెంతో ప్లస్లోని పైనుంచి డబ్బా పెద్దది కనిపిస్తుంది, కానీ ఒకసారి మనం అది వాడేటప్పుడు కింద వైపు మనకి హెమిస్ఫెరికల్ పోర్షన్ కొంచెం పైకి లెగ్స్ ఉంటుంది. సో దానివల్ల ఏముంటుందంటే మనకి చూడటానికి ఎక్కువ అనిపిస్తుంది, కానీ రియల్గా ఉండి చాలా తక్కువ. సో క్వశ్చన్ అయితే కనుక్కోమని. అపారెంట్ కెపాసిటీ అంటే ఏంటంటే మనకి కనిపిస్తుంది అంతా, పైకి చూడడానికి ఎంత అనిపిస్తుంది, అది అపారెంట్ కెపాసిటీ. ఇంకొకటి యాక్చువల్ కెపాసిటీ. యాక్చువల్ కెపాసిటీ అంటే ఏంటి, అందులో ఎంత పడుతుందో జ్యూస్, అది యాక్చువల్ కెపాసిటీ. సో దీన్ని మనం కనుక్కోవాలనుకుంటే ఏం చేయాలంటే, ముందు అపారెంట్ కెపాసిటీ అంటే టోటల్ సిలిండర్ వాల్యూమ్ వేస్తాం, హైట్ డయామీటర్ తీసుకోండి. యాక్చువల్ కెపాసిటీ చేయాలనుకుంటే హెమిస్ఫెరికల్ పార్ట్ ఉంటుంది కిందన, దాన్ని మైనస్ చేస్తాం. సో క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. సో మనం ముందు గివెన్ డేటా వేసుకుందాం. మనం గివెన్ డేటా వేసుకున్నాం. హైట్ ఆఫ్ గ్లాస్ 10 సెంటీమీటర్ అండ్ డయామీటర్ ఆఫ్ గ్లాస్ 5 సెంటీమీటర్. సో మనం అది డయాగ్రామ్లో మనం మెన్షన్ చేసుకుందాం. సో లోన మనకి ఇన్నర్లో హెమిస్ఫియర్ ఉంది కదా, సో దాని డయామీటర్ గ్లాస్ ఒక డయామీటర్ ఈక్వల్ అవుతుంది. సో హెమిస్ఫియర్ కాబట్టి మన రేడియస్ వేసుకుంటాం, ఎందుకంటే హాఫ్ స్పియర్ కదా. సో రేడియస్ ఏమవుతుంది మనకి 2.5 అవుతుంది, ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద డయామీటర్. సో మనం రేడియస్ వేసుకున్న హెమిస్ఫియర్ యొక్క రేడియస్ 2.5. సో మనం ఇక్కడ క్వశ్చన్లో గివెన్ డేటా కూడా రాసుకుందాం. సో గివెన్ డేటా వేసుకున్నాం, మనం ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం అపారెంట్ వాల్యూమ్ చేద్దాం. అపారెంట్ వాల్యూమ్ అంటే మనకి ఎంత కనిపిస్తుంది అని చెప్పేసి. అపారెంట్ వాల్యూమ్ చేయాలంటే మన సిలిండర్ ఫార్ములా వేసుకుంటాం. సో పై ఆర్ స్క్వేర్ హెచ్. సో పై ఆర్ స్క్వేర్ హెచ్ చేసుకుని ఇప్పుడు వాల్యూస్ మనం దీంట్లో వేసుకుందాం. సో మన వాల్యూస్ వేసుకున్నాం. పై అంటే 3.14, ఆర్ అంటే 2.5, ఆర్ స్క్వేర్ కాబట్టి 2.5, 2.5 అండ్ హెచ్ 10. సో దీన్ని మనం సాల్వ్ చేద్దాం. కరెంట్ వాల్యూమ్ ఎంత వచ్చింది, 196.25 సెంటీమీటర్ క్యూబ్. అంటే మనకి కళ్ళకు కనిపించే వాల్యూమ్ 196.25. నెక్స్ట్ మనం యాక్చువల్ వాల్యూమ్ చేద్దాం, అంటే రియల్గా ఎంత వాల్యూమ్ మనకి ఆ గ్లాస్లో పడుతుంది, అంటే ఎంత జ్యూస్ పడుతుంది అది చూద్దాం. మనకి యాక్చువల్ వాల్యూమ్ కావాలంటే ముందు హెమిస్ఫియర్ వాల్యూమ్ తెలియాలి. సో హెమిస్ఫియర్ వాల్యూమ్ తెలిసిన తర్వాత మనకి టోటల్ సిలిండర్ వాల్యూమ్ నుంచి హెమిస్ఫియర్ వాల్యూమ్ తీస్తే మనకి యాక్చువల్ వాల్యూమ్ వస్తుంది.
సో ఇన్విజిబుల్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి? q/3 pi r cube. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2/3 2/3 వేసుకుందాం. పై వాల్యూ 3.14 అండ్ ఆర్ వాల్యూ 2.5 కాబట్టి 2.5 into 2.5 to 2.5 3 టైమ్స్ వేస్తాం. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది వాల్యూ? ఇది స్పియర్ వాల్యూమ్ వచ్చేసి 32.71. హెమిస్ఫియర్ వాల్యూమ్ ఎంత వచ్చింది మనకి? 32.71 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. సో మనకి యాక్చువల్ వాల్యూమ్ కావాలంటే అపరెంట్ వాల్యూమ్ నుంచి ఈ హెమిస్ఫియర్ వాల్యూమ్ తీయాలి, అప్పుడు మనకి యాక్చువల్ వాల్యూమ్ వస్తుంది. సో అపరెంట్ వాల్యూమ్ అంటే ఏంటి? టోటల్ గ్లాస్ వాల్యూమ్ అనమాట. అంటే మనకి బయటికి కనిపిస్తుంది గ్లాస్ యొక్క వాల్యూమ్. సో దాని నుంచి మన హెమిస్ఫియర్ వాల్యూమ్ తీసామంటే మనకి యాక్చువల్ వాల్యూమ్ వస్తుంది. సో అది మైనస్ చేద్దాం మనం. సో యాక్చువల్ వాల్యూమ్ ఏంటి? 196.25 మైనస్ 32.71. సో ఇప్పుడు మనం సాల్వ్ చేయగా ఎంత వస్తుంది మనకి యాక్చువల్ వాల్యూమ్? సో యాక్చువల్ వాల్యూమ్ ఎంత వచ్చింది మనకి? 163.54 సెంటీమీటర్ క్యూబ్. సో మనకి దీని అర్థం ఏంటంటే మనకి గ్లాస్లో పట్టే వాల్యూమ్ ఎంత మనకి? 163.54 సెంటీమీటర్ క్యూబ్. కానీ మనకి బయటకి కనిపించేది ఏంటి మనకి? 196.25. కానీ యాక్చువల్గా తను నింపి ఇచ్చేదంతా మనకి 163.54 అంటే 32.71 సెంటీమీటర్ వాల్యూమ్ తనకి లాభం అన్నమాట. సో మళ్ళీ ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏమి ఇచ్చారంటే జ్యూస్ సెల్లర్ అంటే జ్యూస్ అమ్మే అతను ఒక గ్లాస్ వాడుతున్నారు. ఆ గ్లాస్ హైట్ వచ్చేసి 10 సెంటీమీటర్, నెక్స్ట్ డయామీటర్ వచ్చేసి 5 సెంటీమీటర్. సో అందులో గ్లాసులో ఏముందంటే కింద వైపు మనకి హెమిస్ఫియర్ పోర్షన్ ఉంది, కింద వైపు అది పైకి లెగ్స్ ఉంది. సో దానివల్ల మనకి బయట నుంచి చూడడానికి గ్లాస్ పద్ధతిలా కనిపిస్తుంది, కానీ లోన్ చూసేసరికి చిన్నది. సో ఇప్పుడు క్వశ్చన్లు ఏం అడిగారంటే మనకి పైనుంచి చూస్తే ఎంత వాల్యూమ్ ఉంటుంది కనిపిస్తుంది, సో యాక్చువల్గా కూడా ఎంత ఉంది దాంట్లో జ్యూస్ వేస్తే ఎంత పడుతుంది. సో రెండు కనుక్కోమన్నాము. సో దాని గురించి మనం ఏం చేసామంటే గివెన్ డేటా వేసాం. గివెన్ డేటా వచ్చేసరికి హైట్ ఆఫ్ గ్లాస్, డయామీటర్ ఆఫ్ గ్లాస్ వేసాం, నెక్స్ట్ రేడియస్ ఆఫ్ హెమిస్ఫెరికల్ పోర్షన్ వేసాం. సో అపరెంట్ వాల్యూమ్ ఆఫ్ గ్లాస్ చేసాం. అపరెంట్ అంటే ఏంటంటే మనకి బయటికి కనిపించేది. సో మనకి రాస్తాను చూడండి. అంటే బయట నుంచి మనకి ఎంత చూస్తున్నామో అన్నదానికి అపరెంట్ వాల్యూమ్ అంటాము. సో అదేంటి అపరెంట్ వాల్యూమ్ అంటే గ్లాస్ ఆఫ్ వాల్యూమ్. సో పై ఆర్ స్టోరేజ్ ఫార్ములా వేసుకుంటాం, ఎందుకంటే సిలిండర్ షేప్ ఉంది కాబట్టి. సో పై వాల్యూ, ఆర్ వాల్యూ, హెచ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయగా మనకి 196 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. సో మనకి పై నుంచి చూస్తే మనకి ఎంత వాల్యూమ్ కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా ఎంత ఉంది? సో హెమిస్ఫెరికల్ పోర్షన్ ఉంది కాబట్టి సో హెమిస్ఫెరికల్ పోర్షన్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసాం. దాంట్లో ఫార్ములా వేసి 2/3 దాంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయగా మనకి 32.71 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. సో ఇంత పోర్షన్ అనేది మనకి వాల్యూమ్, అపరెంట్ వాల్యూమ్ ఉంటుంది కదా, అపరెంట్ వాల్యూమ్ నుంచి మనం మైనస్ చేయాలి. సో మైనస్ చేస్తే మనకి యాక్చువల్ వాల్యూమ్ వస్తుంది. సో మైనస్ చేసాం, మైనస్ చేయగా మనకి ఎంత వచ్చింది? 163.54 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. సో మనకి జ్యూసర్ అనేది మనకి ఇంత క్వాంటిటీ యొక్క జ్యూస్ వేసి అమ్ముతున్నాడు అనమాట. సో ఇక్కడతో ఈ ప్రాబ్లం అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లంలో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లుంటే మీరు కమెంట్ చేయండి. సో మీ డౌట్ నేను క్లియర్ చేస్తాను. ఈ ప్రాబ్లం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల నేను ఇలాంటి వీడియోస్ ఎప్పుడైనా మీకు పడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఈజీగా క్లాస్ ఫాలో అవ్వగలుగుతారు. మీలాగే ఇంకొంతమంది ఫ్రెండ్స్ నేర్చుకోవాలని మీరు అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.